శ్రీయస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిది శుక్లపక్షం, సప్తమి, జూలై 1 ఉదయం 10 గంటల 20 నిమిషాల నుండి మరుసటి రోజు 11 గంటల 58 నిమిషాల వరకు. శుక్లపక్షం అష్టమి, జూలై 2 ఉదయం 11 గంటల 58 నిమిషాల నుండి మరుసటి రోజు 2 గంటల 7 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తర ఫాల్గుని, జూలై 1 ఉదయం 8 గంటల 53 నిమిషాల నుండి మరుసటి రోజు 11 గంటల 7 నిమిషాల వరకు. హస్త జూలై 2 ఉదయం 11 గంటల 7 నిమిషాల నుండి మరుసటి రోజు 1 గంట 50 నిమిషాల వరకు. కరణం పనాజీ, జూలై 1 రాత్రి 11 గంటల 5 నిమిషాల నుండి మరుసటి రోజు 11 గంటల 59 నిమిషాల వరకు. భద్ర జూలై 2 ఉదయం 11 గంటల 59 నిమిషాల నుండి మరుసటి రోజు 1 గంట నిమిషం వరకు. భవ జూలై 3 ఉదయం 1 గంట నుండి మరుసటి రోజు 2 గంటల 7 నిమిషాల వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఏమీ లేవు. అమృత కాలం ఏమీ లేదు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 13 నిమిషాల నుండి 5 గంటల 1 నిమిషం వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుండి 1 గంట 57 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 27 నిమిషాల నుండి 9 గంటల 5 నిమిషాల వరకు. గుళిక ఉదయం 10 గంటల 42 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 8 గంటల 28 నిమిషాల నుండి 10 గంటల 15 నిమిషాల వరకు. చంద్రమాసం అమంత ఆషాఢము, పూర్ణిమంత ఆషాఢము, శాక సంవత్సరం ఆషాఢము 11 1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారిలో వ్యాపారవేత్తలకు ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. కొన్ని పాత అప్పులు మీకు ఒత్తిడిని కలిగిస్తాయి. ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్లో మీకు కొంత ఇబ్బంది ఉండవచ్చు. ఏదో ఒక విషయం గురించి ఉద్రేకత ఉండవచ్చు. ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. మీ మానసిక ఒత్తిడికి పెరుగుతుంది. మీ భాగస్వామి చెప్పే దానివల్ల మీ మానసిక స్థితి చెడిపోవచ్చు. సీజనల్ వ్యాధులు నిర్వహించండి. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. అవివాహితులు వివాహానికి సంబంధించిన చర్చలు ముందుకు సాగుతాయి. ఈరోజు మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు ఏదైనా ప్రణాళికబద్ధమైన పని పూర్తి చేస్తారు. మీ అకస్మాత్ ఆర్థిక లాభం లభించే అవకాశం ఉంది. మీ ఆలోచన విధానంలో సానుకూల మార్పు రావచ్చు. మీ పిల్లల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ ప్రణాళికను కష్టపడి పూర్తి చేస్తారు. మీరు దాని నుండి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈరోజు మీ స్నేహితులు సోదరుల నుండి మద్దతు పొందవచ్చు. మీ భాగస్వామి నుండి మీకు తక్కువ ప్రేమ మద్దతు లభిస్తుంది. కష్టపడి పనిచేయడం వల్ల మరిన్ని విజయాలు లభిస్తాయి. మీ ఆదాయం పెరుగుదలకు శుభప్రదం ఉంటుంది. ఈరోజు ప్రతికూలత ఆలోచనలను దూరంగా ఉండాలి. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు విష్ణు సహస్రనామం పఠించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారిలో వ్యాపారులు అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభించవచ్చు.
మీ భాగస్వామి సూచన మీకు ముఖ్యమైనది కావచ్చు. మీరు అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందవచ్చు. మీరు చిక్కుకున్న డబ్బును కూడా తిరిగి పొందవచ్చు. మీకు కొన్ని మంచి అవకాశాలు కూడా రావచ్చు. మీరు మంచి మర్యాదైన మాటలు మాట్లాడడం ద్వారా మీ పనిని పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తినడం త్రాగడంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ప్రేమ వ్యవహారంలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి ఉద్యోగాలు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ మానసిక స్థితి బలపడుతుంది. ప్రేమ జీవితంలో గొడవల కారణంగా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు. ఈ రోజువారీ పనులు ఇబ్బందులు కొనసాగవచ్చు. మీరు అనుకున్న పనులు కూడా పూర్తి కావు. ఎవరిపైన ఆధారపడకండి. ఆరోగ్యం సంబంధ హెచ్చ తగ్గులు కూడా ఉండవచ్చు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీరు విన్న దేనిని నమ్మవద్దు లేదా చర్య తీసుకోవద్దు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం ఉన్నతంగా ఉంటుంది. ఈరోజు మీరు ప్రజలను కూడా ఆకట్టుకుంటారు. మీ ఆలోచన విధానాలు ప్రజల ఇష్టపడతారు. మీ సలహాల వల్ల ప్రజలు ప్రయోజనం పొందుతారు. మీరు కొన్ని శుభవార్తల కోసం వేచి చూడవచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుంటారు. కీళ్ళ నొప్పి కూడా మిమ్మల్ని బాధ పెడుతుంది. ఈరోజు మీ ధైర్యం ఉత్సాహం పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని ఈరోజు పూర్తి చేయగలరు. ఈరోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ జపమాల పఠించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ మానసిక బలం పెరుగుతుంది. మీ పని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఈరోజు మీరు కెరియర్ పెట్టుబడి రంగంలో కొన్ని కొత్త అద్భుతమైన అవకాశాలను పొందవచ్చు. మీరు ఆర్థిక పరిస్థితిపై పూర్తి శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం కూడా మరుగుపడవచ్చు. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మరోవైపు మీ సమస్యలను ఏదో ఒక దాని గురించి స్తంభితంగా ఉంటుంది. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవికి పూజలు చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు కష్టపడి పని చేయడం ద్వారా మంచి విజయం సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగులు ఈరోజు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. మీరు చేపట్టే ఏ పనిలోనైనా మీకు అవసరమైన సహాయం లభిస్తుంది. మీ పనిని ప్రజల నుండి పూర్తి చేయడంలో మీరు చాలా వరకు విజయం సాధిస్తారు. ఈరోజు బాగుంటుంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ రాశిలో మంచి గ్రహాలు కలయిక ఏర్పడుతోంది. ఈరోజు మీరు ప్రయత్నించడం ద్వారా ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది. మీరు కొన్ని చట్టపరమైన విషయాలలో చికాకు కావచ్చు. మీరు కొన్ని పనులను కష్టపడి పనిచేయాల్సి రావచ్చు. ఈరోజు ఏదైనా ఊహించని సంఘటనపై తక్షణ నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీకు కొంత అలసట కూడా ఉండవచ్చు. ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే అనవసరమైన ఖర్చులు సంభవించవచ్చు.
ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి రోజువారీ జాతకం. ధనస్సు రాశి వారు ఈరోజు స్టాక్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడి పెట్టాలి. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఉన్నతాధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ కెరియర్కు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. మరోవైపు కొన్ని ప్రత్యేక పనులు ఈరోజు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అది ఈరోజు పూర్తి కాకపోతే ఒత్తిడి గురి కావద్దు. ఈరోజు మీరు కాస్త ఓపిక పట్టాలి. ఈరోజు ప్రశాంతంగా గడపాలి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు ప్రియమైన వ్యక్తిని కలవచ్చు. మీ పని పట్ల ఆసక్తి ఉంటుంది. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు కొంత నష్టపోయే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితిని సంబంధించిన కుటుంబంలో కొంత చర్చ జరగవచ్చు. మీకు అదనపు బాధ్యత రావచ్చు. ఈరోజు మీరు డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీరు భారీ నష్టం జరగవచ్చు. మీరు కూడా కొంత ఆందోళన చెందుతారు. మీ భాగస్వామి ప్రవర్తన పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు మీరు తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకోవాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు కెరియర్ పరంగా కొన్ని శుభవార్తలు వింటారు. మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీరు పాత విధానాలు పరిష్కరించుకోవడానికి పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంక్లిష్టమైన విషయాలు పరిష్కరించబడవచ్చు. మీరు వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయడంలో కూడా విజయం సాధించవచ్చు. మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు మతపరితమైన కార్యకలాపాలపై ఆసక్తి చూపవచ్చు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఎక్కువగా సమయం గడుపుతారు. ఈరోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ జాతకం. మీనరాశి వారు ఈరోజు కెరియర్ పరంగా పురోగతి సాధిస్తారు. ఈరోజు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు తెలివిగా పెట్టుబడి పెట్టాలి. మీ పనిలో లోపాలు ఉండవచ్చు. ఇతరులు కూడా తమ పనిలో తమ వాటాను మీకు ఇవ్వగలరు. ఈరోజు మీరు చాలా అలసిపోయినట్లు కూడా అనిపించవచ్చు. మీ ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చిన్న సమస్యలు పెరుగుతాయి. ఈరోజు మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ముఖ్యమైన పనిని జాగ్రత్తగా చేయాలి, లేదంటే తరువాత ఇబ్బందులు వస్తాయి. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. ఇది ఇవాళటి శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమం. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.